ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. రెస్టారెంట్స్ ఓనర్స్ అందరికీ అది ఇంపార్టెంట్ అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. ఫుడ్ అండ్ బెవరేజ్ సెక్టర్లో ఎస్పెషల్లీ రెస్టారెంట్స్ మీద మొన్న నవంబర్ 2025 నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో 1,77,000 రెస్టారెంట్స్ ఒక డేటాని కంపైల్ చేసి ఏఐ టూల్స్ వాడి అనాలిసిస్ చేశారు. ఈ అనాలిసిస్లో ఇన్కమ్ ట్యాక్స్లో రిపోర్ట్ చేసిన సేల్స్కి రెస్టారెంట్స్ యొక్క యాక్చువల్ సేల్స్కి చాలా డిఫరెన్స్ ఉందట. ఈ డిఫరెన్స్ కనిపించగానే మొన్న 8th మార్చ్న 22 స్టేట్స్లో 62 రెస్టారెంట్స్ మీద నేషనల్ వైడ్ సర్వే చేశారు. ప్రిలిమినరీ ఫైండింగ్స్ ప్రకారంగా అరౌండ్ 408 crores సేల్స్ తక్కువ చూపించినట్టు ఐడెంటిఫై చేశారు. ఈ మ్యాటర్ మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్ట్రిక్ట్ యాక్షన్తో పాటు సక్షం నజ్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దీని ద్వారా ట్యాక్స్ పేయర్స్ ని గైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 63,000 రెస్టారెంట్స్ కి మెయిల్స్ అండ్ మెసేజెస్ పంపించి ఈ 31st March 2026 లోపల మీ ఐటీఆర్ ని అప్డేట్ చేసుకోమని అడ్వైస్ చేశారు. మా రెస్టారెంట్ చిన్నదే కదా, మాకేం నోటీసులు రావనుకోద్దు. ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతే అందరికీ నోటీసులు వస్తాయి. అందుకే మనందరం కూడా ఐటీ నోటీసులు వచ్చే వరకు వెయిట్ చేయకుండా మీ ఐటీఆర్ లో మిస్టేక్స్ ఉన్నా, సేల్స్ తక్కువ చూపించినా వెంటనే అర్జెంటుగా అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోండి. డిక్లేర్ యువర్ ఇన్కమ్ కరెక్ట్లీ.